హలో హాయ్ వెల్కమ్ టు మన కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే చికెన్ ఈజీగా చేసుకునేది. చికెన్ చూడండి, ఒక అరకిలో చికెన్ తీసుకొని అల్లం వెల్లిగడ్డ, పసుపు, ఉప్పు వేసుకొని కారం, 2 చెంచాల కారం, 2 చెంచాల కారం కలిపి 4-5 పచ్చిమిర్చి కట్ చేసినాయి ఇందులో వేసి పక్కన మనము ఆయిల్లో ఉల్లిగడ్డ కూడా వేపుకొని అందులో పచ్చిమిర్చి వేసుకొని అవి చిన్న మంట మీద వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ఇక్కడ పక్కన ఇవన్నీ మసాలా కలిపి పెట్టుకోవాలి. చికెన్కి 2 చెంచాల పెరుగు కూడా వేసుకొని బాగా కలపాలి. ఇలా బాగా కలిపితే రుచి బాగుంటుంది. ముక్కకు ఉప్పు కారం అనేది పట్టుకుంటుంది కాబట్టి మంచిగా స్పైసీగా వస్తుంది. ఇలా అవుతుంది. ఇలా కాగానే మనం వేగుతున్న ఉల్లిగడ్డలలో చికెన్ని వేసేయాలి. ఎంత ఈజీగా టేస్ట్గా అవుతుందో చూడండి, చాలా బాగుంటుంది. ఈజీగా రెసిపీ చూడండి. మనం ఇంకా అందులో ఉల్లిగడ్డలలో కొంచెం సాజీరా, దాల్చిన చెక్క ఒకటి, తోక మిరియాలు 2 వేసి వేయించుకోవాలి. బగారా ఆకు, ఉల్లిగడ్డలలోనే బగారా ఆకు వేసి వేయించిన తర్వాత ఈ చికెన్ వేయాలి. బాగా మూత పెట్టేయాలి. బాగా వాటర్ అన్నీ వచ్చేస్తాయి కదా, వాటర్ అన్నీ పోయే వరకు మగ్గనియాలి. మగ్గిన తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసి మూత పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత ఇదే చికెన్ చూడండి ఎంత బాగుంటుందో. మీకు నచ్చినట్టయితే చేసుకోండి. లాస్ట్కి ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పుదీనా వేసుకోండి, కొత్తిమీర పుదీనా చల్లుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.